దేవా విషయంలో మిథున తన తండ్రితోనే ఛాలెంజ్ చేస్తుంది. నా భర్తకి నా మీద ప్రేమ ఉంది అని తెలిస్తే తననిక వదిలేస్తారా? తనకి ఎటువంటి ప్రాణహాని మీ దగ్గర నుంచి జరగకూడదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. అలాగే ఛాలెంజ్ చేస్తుంది. అయితే హరివర్ధన్ కూడా కూతురు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. సరే, నీ మీద ప్రేమ ఉంది అని తెలిస్తే ఆ మరుక్షణం నుంచే దేవాని వదిలేస్తాను. ఇక నువ్వు కోరుకున్న విధంగానే నీ జీవితానికి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని నేను కూడా రెస్పెక్ట్ చేస్తాను అంటూ మాట్లాడతాడనమాట. అయితే అది అసలు ఎలా మాట్లాడతాడు అంటే, దేవాకి మిథున అంటే ఇష్టం లేదు అనే విషయం హరివర్ధన్తోనే డైరెక్ట్గా చెప్పేశాడు కదా. నీ కూతురు అంటే నాకు ఎప్పటికీ ప్రేమ అనేది రాదు, ఇష్టం అనేది కలగదు, ఒక జడ పదార్థం లాగా. మా ఇంట్లో నచ్చని వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆవిడొక్కటేను. నాకు ఈ ప్రపంచంలో నచ్చని వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఇక ఆవిడొక్కటేను. నీ కూతురు నీ దగ్గర తెచ్చుకోవడానికి నీవు ఏ రకంగా ప్లాన్ వేస్తావో వెయ్యి, నేను నీకు హెల్ప్ చేస్తానంటూ చెప్పుంటాడు కదా. దాన్ని ఆసరాగా చేసుకొని ఇక హరివర్ధన్ కూడా సరే, నీ భర్తకి నీ మీద ప్రేమ ఉంది అని తెలిస్తే ఆ మరుక్షణమే ఇక మీ ఇద్దరు నేను అల్లుడుగా యాక్సెప్ట్ చేసి నీకు నచ్చిన దారిలోకి నేను కూడా వస్తాను అన్నట్టు హరివర్ధన్ చెప్తాడు. ఇక మిథున అక్కడి నుంచి బయలుదేరుతుందనమాట. అవును, ఇప్పుడు ఆయనకి నా మీద ప్రేమ ఉందన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు మా నాన్నకి తెలిస్తే మా నాన్న ఖచ్చితంగా దేవాన్ని అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు ఎవరికీ ప్రాబ్లం ఉండదు. అప్పుడు మా మావయ్య కూడా వీళ్ళ దగ్గర నుంచి తన కొడుకే ప్రాణహాని ఉండదని తెలిసి తను కూడా నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేసే వీలు ఉంది. అలాగే దేవ మనసు కూడా మారే అవకాశం ఉందని అయితే అనుకుంటూ ఏం చేయాలబ్బా అని అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మిథునకి ఎంతకీ ఆలోచన రాదు. నేను ఏ విధంగా ప్రూవ్ చేయాలి, నా భర్తకి నా మీద ప్రేమ ఉందని ఎలా తెలియజేయాలి అని అయితే అనుకుంటూ ఏదో రకంగా ఆలోచించాలని అయితే అనుకుంటూ తను ఎప్పుడు బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుడికి వెళ్ళడం అయితే అలవాటు అనమాట మిథునకి. ఆ శివపార్వతులతోనే తన కష్టాన్ని కానీ సంతోషాన్ని పంచుకుంటూ ఉంటుంది. ఎక్కడైతే మిథునకి దేవాకి పెళ్ళి జరిగిందో ఆ గుడికే వెళ్తుంది మిథున. అక్కడే ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి, ఏ విధంగా తనకి నా మీద ప్రేమ ఉందన్న విషయం మా నాన్నకు తెలియచేయాలని అయితే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడ మామూలుగా దేవాకి మిథునకి పెళ్లి జరిగినప్పుడు ఒక సాధువు ఉన్నారు కదా, ఆడ సాధువు, ఆవిడ అక్కడ కూర్చొని ఉంటారనమాట. ఇక మిథున ఆలోచిస్తూ ఉంటే నీ గమ్యాన్ని మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేయడం కోసము, నీ భర్తకి నీ మీద ప్రేమ ఉంది అని తెలియచెప్పడం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు కదా బాలా అంటూ మాట్లాడుతుందన్నమాట ఆవిడ. మిథున మనసులో ఉన్న మాటల్ని ఆవిడ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిథున. అమ్మ, మీకెలా తెలుస్తుంది నా ప్రాబ్లం, నా మనసులో ఉన్న మాటలు మీకు అర్థమైపోయాయి? ఆ శివయ్యే వచ్చి నన్ను అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నా భర్తకి నా మీద ప్రేమ ఉంది అని నిరూపించడానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేనున్నాను అని అయితే అంటూ ఉంటే, ఒక భర్తగా నిన్ను ప్రేమిస్తున్నాడు నీ భర్త, కానీ అది పైకి చెప్పుకోవడం లేదు. తనకున్న ఈగో ప్రాబ్లం కారణంగా, అలాగే ఒక రౌడీకి పెళ్ళంగా వచ్చింది అంటే సమాజంలో నిన్ను ఎలాగా చూస్తారో అన్న ఒక ఇదితో దేవా నిన్ను ఇష్టపడిన ప్రేమగా చూసుకోవాలని మనసులో ఉన్నా కూడా నేను తనకి కరెక్ట్ కాదు, నా వల్ల తనకి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకొని నీ భర్త నిన్ను దూరం పెడుతూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు తనకి నీ మీద ఇష్టం ప్రేమ పెరుగుతున్నా కూడా నిన్ను కావాలనే దూరం పెడుతున్నాడని అయితే చెప్తుందనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తే నా భర్త ప్రేమని నేను నిరూపించగలను అని అయితే మిథున అడగడంతో, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ శివయ్యే నీకు నీ సమస్యకి పరిష్కారం చూపుతాడు. బాగా ఆలోచించు, వెతుకు అన్నట్టు చెప్తుందనమాట. ఇక మిథున కూడా ఆవిడ ఆశీర్వాదం తీసుకొని ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దేవ మిథున విషయంలో చాలా కోపంగా ఉంటాడు. అవును, ఈరోజు మీ ఇంటికి వెళ్ళావు కదా, ఏం జరిగింది? మీ నాన్న నన్ను చంపేయమన్నాడు కదా, నువ్వే చంపేస్తావా చెప్పు అన్నట్టు మాట్లాడతాడు. దేవా, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? నేనెందుకు చంపుకుంటాను? నీకు ఆల్రెడీ చెప్పాను, నీకు ఒకవేళ నీకు చావు అనేది వస్తే ఆ క్షణమే నేను నీకన్నా ముందు నేనే చనిపోతానే తప్ప చావు నీ దరికి నేను దరి చేరనివ్వను, నీ చావును కూడా నేను చూడలేను అన్నట్టు చెప్పుంటుంది. ఆ మాటలను గుర్తు చేస్తుంది అనమాట. ఇవన్నీ బాగానే చెప్తావులే, మీ అన్నగారు నన్ను ఒక్క క్షణంలో చంపేస్తూ ఉండేవాడు, నువ్వు మాత్రం ఇలా మాట్లాడుతున్నావు అని అయితే అంటూ ఉంటే, అయినా నా ప్రాణం మీద నాకు భయం లేదు,
మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అవుతుందనేది నా భయము అంటూ ఉంటే మిథున కూడా చెప్తుంది, మీ అందరి ప్రాణాలకి నా ప్రాణం అడ్డు, ఎంతసేపటికి నీ కుటుంబం అని అంటావేంటి, ఇది నా కుటుంబం అని మిథున చెప్తుందనమాట. అయితే దేవ అస్సలు వినిపించుకోడు. శారదమ్మతో కూడా చెప్తుందనమాట మిథున, ఇలా మా నాన్న నీ భర్తకి నీ మీద ప్రేమ ఉంది అని నిరూపిస్తే నేను అల్లుడుగా కూడా ఒప్పుకుంటాను అని అయితే చెప్పిన మాటలను గుర్తు చేస్తూ చెప్తుందనమాట. అయితే శారదమ్మ, అవునా ఇలా అన్నారా, హ్యాపీగానే ఉంది, కానీ వాడికి నీ మీద ప్రేమ ఉందని ఎలా నిరూపిస్తావమ్మా, నాకైతే అర్థం కావడం అంటే సూర్యకాంత్ పక్కపక్క నవ్వేస్తుంది అనమాట. ఏంటి దేవాకి నీ మీదనే ప్రేమనే, అది నువ్వు నిరూపించడము, సరిపోయిందండి, ఈవిడకంట ప్రేమంట నిరూపించడం అంట, అది జరిగే పని కాదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, మాకెందుకు లేనిపో నీ తంటలు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే ప్రమోదిని, ఏదో ఒక సందర్భం ఖచ్చితంగా వస్తుంది మిథున, నీ మీద ప్రేమ ఉంది అన్న విషయం ఖచ్చితంగా నువ్వు నిరూపిస్తావు మీ పుట్టింటి వాళ్ళకనైతే ప్రమోదిని కొంచెం సపోర్టివ్గా మాట్లాడితే, ఈ సూర్యకాంత్ మాత్రం అలా మాట్లాడుతుందనమాట. ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వీళ్ళు మాట్లాడుకున్న మాటలని సత్యమూర్తి కూడా వింటాడు. ఏంటి హరివర్ధన్ నా కొడుకుని అల్లుడుగా ఒప్పుకోవడమా, ఈ రౌడీని అల్లుడుగా ఒప్పుకున్నాడు అంటే ఈ కూతురు తగ్గ తండ్రి అనిపించుకోవచ్చు, ఈ అమ్మాయి పెద్ద మూర్ఖత్వం ఉన్న అమ్మాయి అనుకుంటే ఇక ఆయన అంతకన్నా పెద్ద మూర్ఖత్వం ఉన్న ఆయన అనుకోవాలి అని అయితే అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అయితే మిథునకి ఇప్పుడు హెల్ప్ చేయడానికి ప్రమోదిని అలాగే శారదమ్మ, ఇంక సూర్యకాంతం ఎటు హెల్ప్ చేయదు కదా, అలా అనమాట. అయితే మిథునకు బాగా ఏం చేద్దాము ఎలా చేద్దాము, పోనీ మిథున నీకు జ్వరం వచ్చిందని, ఆ జ్వరంతో అప్పుడు నువ్వు చలికి వణుకుతూ ఉంటే పోనీ అలా ఏమైనా సేవలు చేస్తాడేమో, అవన్నీ వీడియో తీసి మీ నాన్నకి పెడదామా అంటే ఇదంతా మనం చాలా కావాలని క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అలా కాదక్క, ఏదైనా సిచ్యువేషన్ అనేది న్యాచురల్గా ఉండాలి, దేవా నా మీద నిజంగా ప్రేమ చూపించాలి, అది మా నాన్న చూసేలాగా ఉండాలి, అలాంటిది ఏమైనా చేద్దామని అయితే అనుకుంటూ ఉంటారనమాట. కానీ అదృష్టవశాత్తు మిథున అంటే దేవాకి మిథున మీద ప్రేమ ఉందన్న విషయం బయటపడే అవకాశం అయితే వచ్చిందనమాట. అయితే కావాలనే మిథున కోపంగా దేవాతో మాట్లాడి ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయి చాలా టైం వరకు రాదనమాట. రాకపోయేసరికి శారద ఫోన్ చేసి, దేవా మిథున ఎక్కడికి పోయిందో ఏమో కనిపించడం లేదురా, నువ్వు తిట్టినందుకు ఏమైనా ఇంటికి ఏమైనా ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో నాకు భయంగా ఉంది అని ఫోన్ చేస్తే, దాని మొహం అది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఉండదులే, వచ్చేస్తుందిలే అని అంటే, టైం చాలా అయిపోయిందిరా కానీ రాలేదు అంటే నాకు భయంగా ఉంది అని అయితే చెప్తుందనమాట. అయితే మిథున ప్లాన్ అనమాట ఇదంతా. మిథున అలాగే మా ఇంటికి కూడా ఫోన్ చేయండి అత్తయ్య గారు అని అయితే చెప్పుంటుంది. అయితే శారదమ్మ లలితమ్మకు కూడా ఫోన్ చేసి చెప్తుంది, మిథున అక్కడికి ఏమన్నా వచ్చిందా వదిన గారు అనగానే, ఇక్కడికి రాలేదు, ఉదయమే వచ్చేసింది కదా ఇంటికి, ఇంకా ఇంటికి రాలేదా, ఏమైంది మిథునకి, నా కూతురికి ఏమైంది అంటూ టెన్షన్ పడుతుంది. ఆ మాటలు విన్న హరివర్ధన్ ఇంకా టెన్షన్ అయిపోతాడనమాట. ఏమైంది మిథునకి, ఉదయం నుంచి బాగానే వెళ్ళింది కదా ఇక్కడ నుంచి, ఏమైంది అని అరుస్తూ ఉంటాడు. అయితే మిథున ఉదయం ఇక్కడ నుంచి వెళ్ళడము ఇంటికి వెళ్ళలేదంటండి, ఏమైందో ఏమో తెలియదు, ఆవిడ ఫోన్ చేశారు, నాకు టెన్షన్గా ఉంది అంటే హరివర్ధన్ కంగారు పడుతూ ఉంటాడనమాట. అయితే దేవాకి విషయం చెప్పిన తర్వాత, నిజంగానే కనిపించడం లేదా, నిజంగానే ఏమైనా అయ్యిందా, లేదంటే హరివర్ధన్ వాళ్ళే కావాలని మిథునని దాచేసి ఇలా మాట్లాడుతున్నారా అని అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే దేవ మొత్తం వెతుకుతాడు. దేవాకి ఒక ఆలోచన వస్తుంది, ఎప్పుడు మిథున తనకి ఏదైనా సంతోషం కానీ బాధ కానీ వచ్చింది అంటే గుడికి వెళ్తుందనే విషయం తెలుసు. అయితే అదే విషయం హరివర్ధన్కి కూడా తెలుసు అనమాట. తెలిసి ఇంకా హరివర్ధను అలాగే దేవ ఇద్దరు కలిసి గుడికి అయితే వెళ్తారు. గుడికి వెళ్ళేసరికి మిథున అక్కడ కనిపించదు. మిథున వస్తువులు ఒక్కొక్కటి గుడిలో కనపడతాయి అన్నమాట. అంటే అప్పుడు దేవాకేమో గాజు, హరివర్ధన్కేమో తన పట్టీలు అలా కనిపిస్తాయి. ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారనమాట. మిథున ఏదో ప్రమాదంలో ఉందా ఏంటి, మిథున ఎక్కడుంది, గుడిలోకి వచ్చిందన్న విషయం అయితే అర్థమవుతుంది, కానీ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్నట్టుగా. అయితే ఒకేసారి అటు దేవ ఎతుకుతూ ఉంటారు, ఇటు హరివర్ధన్ ఎతుకుతూ ఉంటారు. మిథున మాత్రం కనిపించి ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారనమాట.
మిథున మిథున కనిపించిందా సార్ అని దేవ అడిగితే, ఏంటి నాటకాలు ఆడుతున్నావా నువ్వు? మిథునని ఎత్తుక్కుంటే నేను వస్తే మరలా మిథున కనిపించింది నన్ను అడుగుతావేంటి అంటూ హరివర్ధన్ అంటాడు. అయ్యో సార్, నిజంగానే మిథున కనిపించడం లేదు, మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. మిథున ఎక్కడికి, నేను మీ ఇంటికే వచ్చింది కదా ఉదయం, అటువంటిది ఇప్పుడు మరలా మీరు రాలేదంటారేంటి, అసలు ఏమైంది మిథునకి అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు అనమాట. దేవ కంగారు పడ్డంలోనే హరివర్ధన్కి చాలా వరకు అర్థమైపోతుంది ఒక అమ్మాయిని ఎంతలా ఇష్టపడుతున్నాడు. అందులోనూ మిథున కనపడట్లేదు అని చెప్పగానే ఎంత కంగారు పడుతున్నాడు, ఎంత టెన్షన్ అయిపోతున్నాడు అన్న విషయం హరివర్ధన్కి బాగా క్లియర్గా అర్థమవుతుందనమాట. అంతే, ఒక్కొక్క వస్తువు, ఇప్పుడు నాకేమో గాజు దొరికింది అని దేవా చెప్తే, నాకు కాలు పట్టి దొరికింది, నిజంగా ఏమైనా ప్రమాదంలో ఉందా, ఆ పురుషోత్తం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా నా కూతురికి అయితే అంటూ ఉంటే, చిచ్చి మా అన్న ఎందుకు అలా చేస్తాడు అన్నట్టు దేవ మాట్లాడుతూ ఉంటాడు. అయితే హరివర్ధన్ ఒక పక్క, మిథున విషయంలో దేవ ఒక పక్క టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే దేవ ఉండి, నాకు మీ మీదే డౌట్గా ఉంది, నా నుంచి దూరం చేయడం కోసమే మీరు ఇదంతా నాటకం ఆడుతున్నారు కదా, మిథున దాచేసి ఇప్పుడు ఆ కేసుని మళ్ళీ నా మీదకి వెయ్యాలన్నట్టు మాట్లాడుతున్నారు కదా మీరు, ఏంటి సార్ ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా మీరు, నీకు చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఏ రకంగా అయినా సరే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాను, కానీ మీరు ఇలా చేయడం అయితే బాగాలేదు, అసలు ఇంతకీ మిథున ఎక్కడుందో చెప్పండి సార్, ఉంది అన్న విషయమైనా నాకు చెప్పండి అని అయితే అంటూ ఉంటే, అయ్యో దేవా, నాకే నిజంగా తెలీదు, నా కూతురు నేనే దాచేసుకొని నిన్నెందుకు కంగారు పెడతాను, నిజంగానే నా కూతురు ఉదయమే బయలుదేరింది, మీ ఇంటికే వచ్చిందని నేను అనుకుంటున్నాను, మీ అమ్మగారు ఫోన్ చేసి మిథున కనిపించడం లేదని చెప్పేంత వరకు మాకు అసలు ఏ విషయం తెలియదు అన్నట్టు హరివర్ధన్ కూడా చెప్తారనమాట. అయితే మిథున అక్కడి నుంచి కూర్చోన్న గుడిలో నుంచి వెళ్ళేటప్పుడే ఈ పురుషోత్తం మనుషులైతే మిథునని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు హరివర్ధను చూస్తాడు, అలాగే దేవా చూస్తారనమాట. ఇద్దరూ కలిసి ఆ వెహికల్ని ఫాలో అవుతారు. అంటే కూతురు విషయంలో హరివర్ధను, భార్య విషయంలో దేవా అన్నమాట. ఇద్దరు కలిసి ఒకే వెహికల్ మీద ఇద్దరు, అంటే దేవ బైక్ మీద వెళ్తారనమాట. వాళ్ళేంటి పురుషోత్తం మనుషులు కదా, వీళ్ళిద్దరం చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి పురుషోత్తం ఫోన్ చేసి, ఇలాగా మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి మా వెనకలనే వస్తున్నారు, ఏం చేయాలి సార్ అంటే, ఆ మిథున్ని అక్కడే వదిలేసి మీరు వచ్చేసేయండి, దేవా గనక మిమ్మల్ని కానీ చూస్తే నా మనుషులని అర్థమైపోతుంది, మీరు వచ్చేసి నేను చెప్పగానే ఇక అక్కడే వదిలేస్తారనమాట. అప్పుడు మిథున దగ్గరికి ఈ దేవాను అలాగే హరివర్ధన్ ఇద్దరు కలిసి వెళ్తారు. హరివర్ధన్ ఉన్నాడు అని కూడా చూసుకోకుండా దేవ మిథునని పట్టుకొని, మిథున నీకేం కాలేదు కదా, నీకేమైనా కాలేదు కదా, వాళ్ళు నిన్నేమైనా చేశారా చెప్పు, వాళ్ళు నిన్నేమైనా చేశారా చెప్పు అని అంటూ ఉంటే, దేవా నాకేం కాలేదు కానీ వాళ్ళు మత్తు ఏమన్నా పెట్టారేమో, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నా వల్ల కావడం లేదు, నేను మాట్లాడలేకపోతున్నాను అన్నట్టు చెప్తుందనమాట. అయితే దేవ మిథునని తన చేతుల్లో తీసుకొని నీళ్లు చల్లి ఎంత చేసినా కూడా మిథున కళ్ళు తెరవకపోవడంతో మిథునని పిలుస్తూ ఉంటాడు దేవ. అదంతా చూసిన హరివర్ధన్కి అర్థమైపోతుంది, తన కూతురు అంటే దేవాకి పంచ ప్రాణాలు ఇష్టము అని, కానీ పైకి మాత్రం అలా చెప్తున్నాడు అని అయితే అర్థమైపోతుంది అనమాట. మిథున అనుకున్నది కూడా ఈ సీన్తోనే అర్థమైపోతుంది. ఎందుకంటే నా భర్తకి నేనంటే చాలా ఇష్టం అని నిరూపిస్తాననేది చెప్పింది కదా, అది ఇక్కడ జరిగిందనమాట. మిథున విషయంలో తనకు పడుతున్న కంగారు, అలాగే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏమైనా చేశారేమో, ఇంకేమైనా కెమికల్స్ వాడారేమో, తను మత్తు మంది ఇచ్చేశారు కదా, దానికి అదేమైనా బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందేమో అనుకుంటూ హడావిడిగా హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు ఇద్దరు, మామ అల్లుళ్ళు ఇద్దరు. అయితే మిథున విషయంలో దేవా పడుతున్న టెన్షన్ అయితే అల్టిమేట్ అని చెప్పవచ్చు. నా కూతురి కోసం నేను ఎంతలాగా తాపత్రయం పడతానో, తను నా కూతురి కోసం బాగుండాలి, ప్రతి ఒక్క విషయంలో నేను ఎంత జాగ్రత్త పడతానో అంతే కేరింగ్ కానీ ప్రతిదీ మిథున విషయంలో దేవా చూపించేసరికి హరివర్ధన్కి అర్థమైపోతుంది. మనదనుకున్న వస్తువు మన దగ్గర కన్నా వేరే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉంది అంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంది, మన వస్తువు సేఫ్గా ఉంది అనుకున్న తర్వాతే అన్నట్టు హరివర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత స్పృహ కోల్పోయింది, అంతేను బాగానే ఉంది అని చెప్పగానే అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు దేవాకేంటి పురుషోత్తం మీద అనుమానం రాదు, ఆ పోలీస్ మీద అనుమానం వస్తుంది. మిథునకి అండగా నేనున్నాను, నన్ను దాటుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పుంటాడు అనమాట.
పోలీస్ ఏమన్నా చేసుంటాడా అన్నట్టుగా ఆలోచన రావడమే సరి ఆ పోలీస్ని పోయి పొట్ట కొట్టేస్తాడనమాట. నా భార్య విషయంలో ఏం చేసావురా అని. ఇదంతా వెనకల హరివర్ధన్ గమనిస్తూ ఉంటాడు. దేవాకి మిథున మీద చాలా ప్రేమ ఉంది, నాకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. కానీ తను చేసిన పనికి బలవంతంగా తన మెడలో తాళి కట్టాడు కదా, అది అందులోనూ తను ఒక రౌడీ కాబట్టి నా వల్ల ఒక అమ్మాయికి ఇబ్బంది పడకూడదు కాబట్టి ఫ్యూచర్లో తనని యాక్సెప్ట్ చేయడం లేదు భార్యగా అని అయితే అర్థం చేసుకుంటాడు. అయితే హరివర్ధన్ కళ్ళ ముందే పోలీస్ని కొడతాడు. ఈ పోలీస్ ప్రతిసారి మిథున గురించి తప్పుగానే మాట్లాడుతున్నాడు, ఇంకా మాత్రం నేను ఊరుకునేది లేదురా, ఈరోజు నా చేతిలో చచ్చావరా అంటూ పోలీస్ని విపరీతంగా కొట్టేస్తాడనమాట. అయితే హరివర్ధనే అడ్డుపడి ఆ పోలీస్ గురించి తెలుసుకొని అతన్నైతే డిస్మిస్ చేయించే పని అయితే పెట్టుకుంటాడనమాట. అయితే అసలు విషయం అప్పుడు తెలుస్తుందనమాట పోలీసుకి కూడా. ఓహో, ఈ హరివర్ధన్ ఇష్టం ప్రకారమే మిథునకి ఈ రౌడీకి పెళ్లి జరిగిందన్న విషయం అయితే ఆ పోలీస్కి కూడా తెలుస్తుంది. మొత్తం మీద పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే హరివర్ధన్కి దేవ మిథునల మధ్య ఉన్న బంధం తెలుసుకున్నాడు. ఇది దేవుడు వేసిన బంధము. మిథున అంటే దేవకి చచ్చేంత ప్రేమ, ప్రాణం ఇచ్చేంత ప్రేమ అని అయితే అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు హరివర్ధన్ తన కూతురు విషయంలో ఎలా ఆలోచిస్తున్నాడో దేవ కూడా మిథున విషయంలో అలానే ఆలోచిస్తూ ఉన్నాడు. హరివర్ధన్ నా కూతురు నా దగ్గర ఉంటే సేఫ్గా ఉంటుంది, తన జీవితం బాగుంటుందని ఆలోచిస్తున్నాడు కదా, అలాగే దేవ మిథున వాళ్ళ నాన్న దగ్గర ఉంటే తన జీవితం బాగుంటుంది, సేఫ్గా ఉంటుంది. అదే నాతోనే ఉంటే నా లైఫ్ ఎప్పుడు ముగిసిపోతుంది ఏమో నాకు తెలీదు. అటువంటప్పుడు నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకనే మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది. తన చదువు కానీ తన ఐశ్వర్యానికి కానీ నేను ఎక్కడ సరిపోను అని అయితే అనుకుంటూ మిథున విషయంలో అలాంటి నిర్ణయం అయితే తీసుకుంటాడు. కానీ ఇప్పుడు దేవా మిథునల విషయంలో హరివర్ధన్ పూర్తిగా మారిపోయి దేవా చేతికి మిథున చేతిని అందిస్తాడనమాట. మిథున ఏదైతే చెప్పిందో నా భర్త నా మీద ప్రేమ ఉంది అని నిరూపిస్తే మీరు ఒప్పుకుంటారు కదా, నా భర్తని అల్లుడుగా అనైతే చెప్పింది కదా, ఇప్పుడు 100% ఒప్పుకుంటున్నానని అయితే చెప్తాడు. కానీ ఫ్యూచర్లో పురుషోత్తం వల్ల వీళ్ళిద్దరికీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా అయితే చూసుకోవడానికి హరివర్ధన్ ఇప్పుడు ముందుకొచ్చాడు. ఒకవైపు లలితమ్మ అల్లుడుగా ఒప్పేసుకుంది, ఇప్పుడు హరివర్ధన్ ఒప్పేసుకున్నాడు. ఇక రాహుల్ త్రిపుర ఇప్పట్లో ఒప్పుకోరు. కానీ మొత్తం మీద మిథున దేవాల విషయంలో అదిరిపోయిన ట్విస్ట్ అయితే ఇదే అని చెప్పవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.